బోనాలు జరుపుకునే పవిత్రమైన స్థలం ఇదండి. కోరికలు నెరవేరిన వారు అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, గాజులు, పసుపు కుంకుమ మరియు బోనాలు సమర్పిస్తారండి. పోచమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం ఇబ్రహీంపట్నంలో ఉంది. బోనాల పండుగ చాలా విశేషంగా జరుపుతారు ఇక్కడ పోచమ్మ తల్లి దేవాలయంలో. బోనాలు సమర్పించే వాళ్ళు చాలా పొరపాట్లు చేస్తారండి. ఎవరైతే అమ్మవారికి బోనం సమర్పిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కేవలం నల్ల కుండలో సమర్పించడమే చాలా మంచిది. మరియు అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే చాలా మంది 5 ప్రదక్షిణలు లేదా 3 మాత్రమే చేసి ఆపేస్తారు. ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా సరే కనీసం 9 కంటే ఎక్కువ చేయాలి కానీ తక్కువ చేయకూడదు. లేదా ఆరోగ్యం బాగాలేదంటే 5 కానీ 3 కానీ 1 కానీ చెయ్యండి, సరిపోతుంది. ఈ దేవాలయం బయట మీరు చూస్తున్నారు కదండి, అమ్మవారి శారద నవరాత్రులప్పుడు మనం 9 రూపాయలు కొలుస్తాం కదా, ఒక్కొక్క